తెలుగువాడిగా నేను తెలుగులోనే మాట్లాడతాను, తెలుగులోనే సంభాషిస్తాను, తెలుగువాడిగా జీవిస్తాను. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. తెలుగువాడిగా తెలుగులోనే సంభాషిస్తాను, తెలుగువాడిగా జీవిస్తాను. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. వాళ్ళందరినీ నేను భరిస్తానండి. మిమ్మల్ని భరించడం కూడా కష్టమే. ఎక్కడున్నారు మీరు? 100 కోట్లు ఫోటో తీయండి, పెద్ద ఫోటో కావాలి. సంతకం పెట్టి ఇంట్లో అందలేరు పెట్టారా? ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో గుడికి ఇడుగు రామూర్తి పంతులు గారి 161వ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులోనే సంతకం పెడదాం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గౌరవ అధ్యక్షురాలు శ్రీ జక్కంపూడి విజయలక్ష్మి గారి మాట. అందరికీ నమస్కారం. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున గిడుగు రామూర్తి పంతులు గారి 161వ జయంతి మనం నిర్వహించుకుంటున్నాం. ఈ రోజున ఆంధ్రకేసరి యువజన సమితి తరఫున మల్లం నాయుడు గారు, మరి మాట్లా శ్రీనివాస్ గారు తెలుగువారిగా జీవిద్దాం, తెలుగులోనే సంభాషిద్దాం అని శపథం చేద్దాం అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషమైపోయింది. ఈ రోజున తెలుగు భాషలో ఉన్నటువంటి సాహిత్యాన్ని మనం చూస్తే ఎన్నో విజ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ చాలామంది తెలుగు మాట్లాడటమే నమోషిగా భావించేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి అందరూ బయటపడవలసినటువంటి అవసరం ఉంది. ఆంగ్ల భాష నేర్చుకుంటాం, ఆ భాషని మనం గ్లోబలైజేషన్లో భాగంగా వాడుకుంటాం. కానీ ముఖ్యంగా మన మాతృభాషను మాత్రం మర్చిపోయేటటువంటి పరిస్థితి వేరే భాషల వాళ్ళు మాత్రం తెచ్చుకోకూడదు. ఎందుకంటే తమిళంలో కానీ కన్నడంలో కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ జీవించేటటువంటి ప్రజలు వారి భాషను మాత్రం ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరు, తల్లి భాషగా భావిస్తారు. ఈ మాతృభాషకి ఇంటి భాషగా వ్యవహరిస్తూ ఆ భాష ఎంతో వాళ్ళు ముఖ్యమైనటువంటి స్థానం ఉంటుంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇతర భాషలను ప్రేమిస్తాం, మన భాషని దూరంగా పెడతాం. అందుచేత ఈరోజు నుంచి మనం ఈ తెలుగు భాషని ప్రేమిద్దాం, మన భాషని మనం అవకాశం పడదాం, మన భాషలో ఉన్నటువంటి సాహిత్యం గురించి తెలుసుకుందాం. ఏ సమాజం అయినా కూడా సుసంపన్నమైంది ఆ భాషలో ఉండేటటువంటి సాహిత్యం వలన. అంతే చేత మన తెలుగు భాష సాహిత్యాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడానికి మన ఆంధ్రకేసరి యువజన సమితి తరఫున కంకణబద్దులు అవుదామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సమితి అధ్యక్షుడు మల్లం నాయుడు గారికి, మన కార్యదర్శి మాట్లా శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగులోనే సంతకం పెడదాం, తెలుగునే ప్రేమిద్దాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. గారికి అలాగే శ్రీనివాస్ గారికి ఇలా మన ఈ టీం యువజన సంఘం టీం అందరికీ కూడా నా నమస్కారాలు. మంచి దృక్పథంతో తెలుగును బ్రతికిస్తున్నందుకు మీకు మా పాదాభివందనాలండి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఈ రోజన్న రోజు అందరూ మమ్మీ డాడీ దిక్కు వాళ్ళ కల్చర్కి అలవాటు అయిపోయారు. అమ్మలోని తీయదనం తెలుసుకోలేకపోతున్నారు.
తెలుగు భాషలోని కమ్మదనం తెలుసుకోలేకపోతున్నారు. దేశ భాషల కట్ల తెలుగు లెస్స. తెలుగు తీయనైన భాష అని మన పురాతన కవులే చెప్పారు. మాట్లాడదాం, తెలుగే రాద్దాం, తెలుగులోనే సంతకం పెడదాం. ఇది ఒకటి మంచి, అంటే ఆయన్ని మనం తెలుగు రాష్ట్రంలో ఉండడానికి గుర్తించుకోవడమే. ఇటువంటి వారి విగ్రహాలు నడమర్చేటువంటి గోదావరి తరఫున ఈ ప్రోగ్రాంలో ఈ సమావేశంలో పాల్గొన్నది చాలా సంతోషంగా ఉంది.